ఇలా చూడజయ్, నాకు బతకడం ఇష్టం లేదు. నేను చావబోతున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను. కానీ నీతో పాటు ఉంటే నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నా. సో నువ్వు ఉన్నా సమస్య, లేకపోయినా సమస్య. నాకు వేరే దారి లేదు. నేను చావబోతున్నాను. నా చావుకి కారణం నువ్వే. నా చావుకి కారణం నువ్వే. నేను ఆల్రెడీ పాయిజన్ తాగాను. ఇంకో 10 నిమిషాల్లో నా ప్రాణం పోతుంది. ఆ యమరాజు కూడా నా మరణాన్ని ఆపలేడు. నువ్వు జైలుకి వెళ్ళడం కూడా ఎవ్వరూ ఆపలేరు. నేనెప్పుడు చచ్చిపోతాను. నువ్వు ప్రతిరోజు చావరా. అయ్యో ఓసే మహాతల్లి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో స్లిప్పర్ వేరే మర్చిపోయినా. అయ్యో హౌస్ ఓడి తిడతానే. ఏంటేసాను బాబు, సారీ హౌస్ ఓనర్. అయ్యో త్వరగా స్టార్ట్ అయిపో బంగారం. అయ్యో ఇప్పుడే సన్నాసి ఫోన్ చేస్తున్నాడు. అయ్యో ఈడొకడు. ఇది కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళిపోయా? ఓ ఇప్పుడు ఎవడ్రా? రాయ్ త్వరగా వెళ్ళాలి. అరే దీనికేమైంది? ట్యాంక్ ఏం ఖాళీ అవ్వలేదు కదా. అయ్యో స్టార్ట్ అయిపోతాం. స్టార్ట్ అవ్వు. నాకు పడుకున్నప్పుడు ఇది హింసిస్తూ ఉంటుంది. ఇలా చూడు బుజ్జి, ఎలాగైనా స్టార్ట్ అయిపో. అది మాత్రం చాలా. సరే ఇది పనికి రాదు కానీ ఈ నడిచి వెళ్ళిపోదాం. లేదంటే ఆటో వస్తే ఆటో ఎక్కి వెళ్ళిపోదాం. అయ్యో ఏమి రావట్లేదే. సరే వీడొకడు వీడి దగ్గర వెళ్ళిపడుగుదాం. హలో మావా, ఇక్కడ పెట్రోల్ అక్కడ బండి ఆగిపోయింది. రే హలో హలో పెట్టేశాడు. వెళ్ళిపడిగితే చాలు మొత్తం కట్ చేసి వెళ్ళిపోతాడు. అయ్యో సరే ఒకసారి దాన్ని కాల్ చేసి చూస్తాను. స్విచ్ ఆఫా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అంకిల్ 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 కొంచెం లిఫ్ట్ అంకిల్ ప్లీజ్ అంకిల్ ప్లీజ్ అంకిల్ అంకిల్ క్యాష్ కూడా ఇస్తాను అంకిల్. అయ్యో నేను త్వరగా వచ్చేస్తాను, దయచేసి చనిపోకే. నువ్వెలా లోపలికి వచ్చావు? సెక్యూరిటీ! ఏయ్ నాతో చేస్తానన్నావు కదే, ఇప్పుడు బిర్యానీ తింటున్నావేంటే? నేను చచ్చేటప్పుడు కూడా నాకు నచ్చింది చేస్తూ చావాలి. ఓ నువ్వు చేస్తున్నావు నాకు వాయిస్ నోట్ పంపించి దానికి నేనే కారణం అని చెప్పి నన్ను ప్రశాంతత లేకుండా చేయడం నీకు ఇష్టమా? నువ్వు రావనుకున్నాను కానీ వచ్చావు. సరే కూర్చో, నా ఆఖరి ఆశ ఏంటో విందో గాని. ఏయ్ నీ ఆఖరి ఆశ ఏంటో నాకు తెలిసే. నేను ప్రశాంతంగానే ఉండకూడదు, అదే కదా? అజయ్, మనం ఎన్ని సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం? 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో నువ్వు నన్ను అంతే అర్థం చేసుకున్నావా అజయ్? ఏయ్ మాట మార్చకే. అంతగా నీకు ఇప్పుడు ఏమైపోయింది? అసలు నీ సమస్య ఏమిటే? నేను చెప్పాను కదా, నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? ఏమీ నచ్చలేదు అజయ్. నాకు నువ్వు నచ్చలేదు, ఈ లవ్ నచ్చలేదు, అసలు బతకడమే నచ్చలేదు. వీడొక్కడు ఇలాంటి టైంలో ఫోన్ చేస్తాడు ఎప్పుడు. నాకు నీ మీద నమ్మకం లేదు అజయ్. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అనిపిస్తోంది. నువ్వింతకు ముందులా లేదు అజయ్. ఇప్పుడు కూడా చూడు నీ చూపు ఎలా ఉందో. నాకు అనుమానంగా ఉంది. చెప్పరా, ఏమైనా దాచుతున్నావా? చెప్పరా, ఏమైనా దాచుతున్నావా? లేదే. ఇప్పుడు చెప్తావా లేదా కత్తితో చేస్తున్నావే? దగ్గరికి రాకు. చెప్పరా, ఏమైనా దాచుతున్నావా? నేనేం దాస్తానే? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు, నాతో ఏమైనా దాస్తున్నావా? నేను నీకేం నిజం చెప్పాలి? ఓసే పిచ్చిదానా? చెప్పు అజయ్. పోయిన సాటర్డే సండే ఊరికెళ్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళావు? నేను చాలా యాంగిల్లో విచారించాను కానీ తెలియలేదు. చెప్పరా, ఎక్కడికి వెళ్ళావు?
అదెలా నేను నీకు చెప్పగలను? చెప్పురా ఎక్కడికి వెళ్ళావు? రే చెప్పురా ఎక్కడికి వెళ్ళావు? చెప్పురా ఎక్కడికి వెళ్ళావు? రే చెప్పురా ఎక్కడికి వెళ్ళావు? నిన్నే కదా అడుగుతున్నాను, చెప్పు ఎక్కడికి వెళ్ళావు? రేయ్, నీకు అసలు ఏం కావాలరా? మావా, ఇప్పుడే మన గ్రూప్ ఫోటోస్ అంతా చూస్తున్నాను రా. నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. సరే సరే, ఎన్ని కావాలి? అది అర్జెంటుగా ఒక 1000 రూపాయలు కావాలరా. పెట్టు, జీపే చేసి చేస్తాను. ఏమా, అర్థం చేసుకోవే ప్లీజే. వద్దే. ఆ ఫోన్ ఎలా ఇవ్వు? ఫోనా? ఎందుకే? నేను అడుగుతున్నాను కదా, ఇవ్వు. ఫోన్లో ఏంటి చేతుల కళ్ళు వణుకుతున్నాయి, చెమటలు పోస్తున్నాయి, మాటలు తడబడుతున్నాయి. అలాంటి ఏం కాదే. అయితే ఆ ఫోన్ లో ఏదో ఒకటి ఉంది. ఫోన్లో- రే ఫోన్ అలాగే ఇలా ఇవ్వరా, ఇవ్వరా. ఎదవా, ఎంతసేపు రా వెయిట్ చేయాలి? త్వరగా రారా. ఆగరా, నాకంటూ ఒకటి ఉంది కదా, దానికి సమాధానం చెప్పి రావద్దా? ఉండి పెట్టి వస్తా. హాయ్ జయ్, ఇప్పుడు ఇరుక్కుంటావురా నువ్వు. ఎలా ఉన్నావు? నేను అస్సలు ఊహించలేదు నన్ను క్షమించి నా పెళ్లికి వస్తావని. మన బ్రేకప్ తర్వాత నువ్వు కోపంగా ఉంటావనుకున్నాను. నువ్వు పెళ్లిని ఆపడానికే వచ్చావని భయపడ్డాను. కానీ తర్వాతే నువ్వెంత మంచోడివో అర్థమైంది. ఎప్పుడే నేను నీ గిఫ్ట్ ని చూశాను. సో స్వీట్. గిఫ్టా? నువ్వు ఒక జెంటిల్ మ్యాన్ విరా. చాలా థ్యాంక్స్ అజయ్. లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోను. హేమా హేమా, కత్తి. నువ్వింత మంచోడివారా? నేనే నిన్ను అర్థం చేసుకోలేదా? నేను పిచ్చిదాన్ని. అర్థమైతే చాలు. అయితే ఊరెళ్తానని చెప్పి నీ ఎక్స్ పెళ్ళికే వెళ్ళావా? అందుకే వారం రోజులుగా అదోలా ఉండేవాడివా? ఎందుకు ఏడుస్తున్నావే? నేను ఒక పిచ్చిదాన్ని, నేను మెంటల్. నువ్వు చాలా పాపం అజయ్. నిన్నెంతో బాధ పెట్టాను కదా. నేనే పిచ్చిదానిలా ఏదేదో వాగాను. నిన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఎలాగైనా ఓదార్చాలనిపిస్తుంది. కానీ ఆ తర్వాతే అర్థమైంది నా వల్లే నువ్వు డిప్రెషన్లో ఉన్నావని. నేను నిన్నక టార్చర్ పెట్టాను. మంచిగా నడుచుకుంటాను, నన్ను వదిలి వెళ్ళిపోకు. అదంతా ఏం లేదే. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? నువ్వెప్పట్లానే ఇలా పిచ్చిదానిలో ఉండు. నాకేదో ఓకే చాలు. లేదు, నాకు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. ఆ? ఎలా చెప్తున్నావు? అదేరా, ఈ మధ్య గొడవ పడితే డీపీ రిమూవ్ చేయడం లేదు. స్టోరీ గానీ స్టేటస్ గానీ పెట్టాలనిపించట్లేదు. ఓ అలా అన్నమాట. అయితే ఎందుకని మేడము నా నంబర్ని బ్లాక్ చేసి పెట్టారు? అది అది అదేదో తెలియక. తెలియక. ఏయ్, 10 నిమిషాల ముందే పాయిజన్ తాగరన్నావు కదే, మరి ఇప్పుడు ఇలా బండరాలో కూర్చున్నావేంటి? నమ్మేవా? ఊరికే చెప్పాను. నిన్ను ఎంత భయపడ్డాను తెలుసా? అమ్మమ్మమ్మ, పిచ్చోడా. కత్తి తాడు ఇదేంటిది? ఏదో అట్లా. నేను కరెక్ట్ టైంకి రాకపోయి ఉంటే నువ్వు పెద్ద పని చేసి ఉంటుందానివి. సరే, నీతో పాటు ఇంకొకటి ఉంటుంది కదా, ఆ పిచ్చుకోడి ఎక్కడుంది? తను బాయ్ ఫ్రెండ్తో గొడవని బ్రేకప్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇదే పని మీద తిరుగుతారా? ఏదేమైనా నీ ఎక్స్కి పెళ్ళి, కొంచెం ఫీల్ అయి ఉంటావు కదా. లేదు. పర్లేదులా చెప్పు, నేనేం చెప్పనులే. అదంతా ఏం లేదు, వదిలే. ఏ చెప్పు, నువ్వు ఫీల్ అయి బాధతో చెప్పేటప్పుడు క్యూట్గా ఉంటుంది. సరే, నా కథని నీకు కథలో చెప్తాను, విను. 21 వయసులో ఒక అబ్బాయి ఉన్నాడు. కాలేజ్ చదివేటప్పుడు తన బెంచ్లోనే కూర్చోవాలని అమ్మాయిలు గొడవ పడుతూ ఉండేవారు. నా పక్కనే కూర్చోవాలి కాదు, నా పక్కనే కూర్చోవాలని అమ్మాయిలందరూ ఒకే టార్చర్.
అప్పుడు వాడు ఒకటి నిర్ణయించుకున్నాడు. ఇక్కడున్న అమ్మాయిలందరితోనూ నిజాయితీగా ఉండాలనుకున్నాడు. తను అప్పటినుంచి ప్రతిరోజు ప్రతి బెంచ్ మీద ప్రతి అమ్మాయితోనూ తను కూర్చున్నాడు. వాడి లైఫ్ ఇంకా అప్పటినుంచి జాలీగా సాగింది. నువ్వా అదే? కాదు, వీటన్నిటినీ ఆఖరి బెంచ్లో ఒకడు కూర్చొని చూస్తూ ఉన్నాడు చూసావా, హ్మ్. వాడే నేను. ఛే, అప్పుడే అనుకున్నాను. ఆ తర్వాత ఏమైంది? అలాగే దిక్కులు చూస్తూ ఉన్న ఒకడి లైఫ్లో ఒక అమ్మాయి వస్తే అప్పుడు ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటాడు? ఇలా చూసుకున్నా. అయినా కూడా పోయింది, వెళ్ళిపోయింది. ఏంటిది జ్యూసా? బాగుందే. సరే, నీ ఎక్స్ పెళ్ళికి ఎందుకు వెళ్ళాలనిపించింది? అది చెప్తే నువ్వు నవ్వుతావు, లేదంటే నన్ను చెదగబాదుతావు. ఓ, చితక బాధన్లే, చెప్పు. అదేం లేదు, నా ఫ్రెండ్ ఒకడు మావా నీ ఎక్స్కి పెళ్ళిరా అలా అన్నాడు. హ్మ్, చేతనా కొడుకు ఏ ఎక్స్ చెప్పలేదు నాకు. అర్థం కాలేదు. అది నా ముందు ఎక్స్ పూజ అనుకుని నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్తేనే అర్థమైంది అది నా ఇంకొక ఎక్స్ శ్వేత అని. తన మీద నాకు అంతగా కోపం లేదు. అందుకే వెళ్ళి బాగా బిర్యానీ కుమ్మి బాగా ఫోటోకి పోజ్ ఇచ్చి వచ్చేసాం. మరి ఆ గిఫ్ట్? ఎవరికి తెలుసు, నేను ఎప్పుడు ఏ పెళ్లికి వెళ్ళినా పక్కనున్న గిఫ్ట్ని తీసుకుని నా పేరు రాసి వాడికి ఇచ్చేస్తాను అంతే. ఓరే వెధవా, పెద్ద ఫ్రాడ్ విరా నువ్వు. సరే గాని, నా ఫ్రెండ్ వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు. వెళ్ళాలా? పొట్టనొప్పి వస్తుంది. నట్టించుకు, వెళ్ళు. ఎయిర్ లాక్ అవుతుంది. ఏమైంది? అది అది ఏ జ్యూసే? అయ్యో, ఆ జ్యూసా? అది నేను తాగడం కోసం పాయిజన్ కలిపిన జ్యూస్ రా. అది అదెందుకు తాగావు? బాగుందే. అయ్యో